హాయ్ గైస్, ఇవాళ వీడియో వచ్చేసరికి చెన్నకేశవ స్వామి టెంపుల్ అనమాట. ఇది మైసూర్ నుంచి 36 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే బై బస్ ఓర్ మన ఓన్ వెహికల్. బస్ వచ్చేసరికి మైసూర్ బస్ స్టాండ్కి వెళ్ళి మైసూర్ బస్ స్టాండ్ నుంచి బన్నూరు వెళ్తే బన్నూరు నుంచి 8 కిలోమీటర్స్ అనమాట సోమనాథ్పూర్కి. సోమనాథ్పూర్ మెయిన్ రోడ్ మీద ఈ టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్తే ఫ్రంట్ ఉండేది టెంపుల్. మన సైడ్ లాగా కర్ణాటకలో గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఇవేమి ఉండవు, చెక్కతో జస్ట్ ఏంటంటే రాళ్లతో ఉంటాయి అంతే. ఇది వచ్చేసరికి టెంపుల్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఏ టైంలో కట్టారు, ఎవరు కట్టారు అన్నది ఇది ఇన్స్క్రిప్షన్. యాక్చువల్లీ శిలాపలకం ఉంది, శిలాపలకం మీద ప్రింట్ పోయింది అనమాట. సో ఇలా ప్రింట్ చేసి ఇంగ్లీష్లో పెట్టారు, ఎందుకంటే ఇక్కడికి ఫారినర్స్ చాలామంది టూరిస్ట్స్ వస్తారు. సో అందుకని ఇలా పెట్టారు. దీనికి వచ్చేసరికి ఎంట్రీ టికెట్ ఉంటుంది 20 రూపీస్, డే పాస్ అనమాట. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇక్కడ పూజలు అవి ఏం చెయ్యారనమాట. జస్ట్ ఒక సెక్యూరిటీ ఉంటారు మనల్ని గైడ్ చేయడానికి. కాకపోతే మనకి టూరిస్ట్ గైడ్స్ కూడా ఉంటారు బయట. ఈ టెంపుల్ మీద మ్యాక్సిమం కర్ణాటక వాళ్ళు ఎలా జీవించేవారు, అప్పట్లో ఎలా ఉండేవారు, వాటి ఈ తాలూకవే ఈ గుడి మీద చెక్కు ఉంటాయి అనమాట. చాలా డీటెయిల్గా చెక్కు ఉంటాయి, మనం చాలా అబ్జర్వ్ చేయొచ్చు అలాంటివి. ఇది వచ్చేసరికి మధ్యలో మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఆ మెయిన్ టెంపుల్ చుట్టూ ఇలా పిల్లర్స్ ఉండి చుట్టూ అరుగులా ఉంటుంది. ఇందులో ఏంటంటే మొత్తం 60 టెంపుల్స్ ఉంటాయి అనమాట. ఈ 60 టెంపుల్స్లో దేవుళ్ళు ఉంటారు. బట్ ఏమైంది అంటే కొలాప్స్ అయిపోయింది, ప్రతి దేవుడు కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఇది చాలా బీసీ నాటి కాలంది. సో ఏంటంటే ధ్వంసం అయిపోయింది అనమాట టెంపుల్. సో ప్రతి దాంట్లోనూ విగ్రహాలు ఉన్నాయి కానీ అన్ని శిథిలావస్థలోకి వెళ్ళిపోయి ఉన్నాయి. సో జస్ట్ ఇది ఏంటంటే మనం చూడడానికి తప్ప దేనికి యూజ్ ఉండదు అనమాట. ఇక్కడ పూజలు అవేం చెయ్యరు. ఈవినింగ్ టైం వస్తే ఫొటోస్ అవి దిగడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం అవుతుంది. సో బెటర్ ఏంటంటే డే టైంలో రావడమే. కానీ చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ పిల్లర్స్ మీద కూడా డిజైన్స్ చెక్కి చాలా అంటే చాలా బాగా చెక్కారనమాట. దీన్ని ఎంతమంది చెక్కారో తెలియదు, ఎన్ని రోజులు చెక్కారో తెలియదు, కానీ అంత డీటెయిల్గా చెక్కినోడికి జోహార్. అసలు నిజంగా చాలా డీటెయిల్గా చెప్పారు. దీన్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఇది ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది, కానీ జస్ట్ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ లాగానే ఉంది. సేమ్ ఈ టెంపుల్ ఉన్నట్టు ఇంకో టెంపుల్ ఉంటుంది మైసూరులో, వేణుగోపాల స్వామి టెంపుల్ అని. సేమ్ అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. అందులో వేణుగోపాల స్వామి ఉంటాడు. దీన్ని చూసే దాన్ని కట్టారేమో అనిపిస్తుంది. యాజ్ ఇట్ దీని బ్లూ ప్రింట్. ఇవి 3 చెప్పాను కదా, 3 టెంపుల్స్ అని చెప్పి. ఇది మూల విరాట్ ఇందులో ఉంటారు. ఒకటి కృష్ణుడు, ఇంకో 2 దేవుళ్ళు ఉంటారు. కృష్ణుడు బొమ్మ చూస్తే మాత్రం అయోధ్య రాముడి విగ్రహం చూసినట్టే అనిపించింది నాకైతే. లిటరల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఆయన ఇది చూసి అది చెక్కారా అన్నట్టు ఉంది. చాలా డీటెయిల్గా చెక్కారు, పిన్ టు పిన్ చాలా చెక్కారు. మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు గోపురం మీద ఎంత డీటెయిల్గా ఫినిష్ ఇచ్చున్నారు. ఇది కూడా డీటెయిల్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియో. బట్ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్ చూడాలి అనిపించే టెంపుల్ అంటే ఇదే అనమాట. దీని నెక్స్ట్ పార్ట్ ఇంకో వీడియోలో కంటిన్యూ అవుతుంది. దాంట్లో చాలా డీటెయిల్గా పిన్ టు పిన్ చూపిస్తాను.